పవర్ సిస్టమ్ని చూడటానికి వచ్చేటట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా మిత్రులందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పెద్దలు ఇందాక చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఎప్పుడో పెట్టినటువంటి ఆనాటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రామగుండంలో దాని వయసు అయిపోయి పని చేయటానికి కావలసిన మరమ్మతులు చేయక మూలన పడేస్తే ఈ ప్రాంత ప్రజలకు భావోద్రేకమైనటువంటి అనుబంధంతో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులోనే తిరిగి సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టులు అక్కడ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ నాయకత్వం అందరి సూచనల మేరకు త్వరలోనే తప్పనిసరిగా ఆ ప్రాంతానికి వచ్చి భూమి పూజ చేసి పెద్ద ఎత్తున ఆ 10,000 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయ్యేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఆ ప్రాంతంలో భూమి పూజ చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా కావాలని అడుగుతూ ఉన్నారు. పత్తిపాక రిజర్వాయర్ సంబంధించి ఆనాడు నేను పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతంలో నడుచుకుంటూ పోయినప్పుడు పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ లేకపోతే పత్తిపాక రిజర్వాయర్ గురించి కానీ ఈ ప్రాంత ప్రజలు అడిగినప్పుడు తప్పనిసరిగా వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాటిని చేస్తామని చెప్పినట్టుగా మొన్న బడ్జెట్లో పత్తిపాక రిజర్వాయర్ గురించి మెన్షన్ చేసి దాన్ని శాంక్షన్ కూడా చేశాం. త్వరలోనే దానికి సంబంధించిన సర్వే కూడా మొదలవుతుంది. సర్వే మొదలైన తర్వాత దాన్ని శాంక్షన్ చేసి పనులు కూడా మొదలు పెడతామని కూడా మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా మిత్రుడు రాజ్ ఠాకూర్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి ఆ ప్రపోజల్స్ అన్నింటిని కూడా తెప్పించుకునే కార్యక్రమంలో త్వరలోనే అది కూడా శాంక్షన్ అవుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. అట్లాగే ఇంకొక ఈ ప్రాంత ప్రజలకి దాదాపు 15,000 నుంచి 30,000 ఎకరాలకి నీళ్లు పారేటువంటి మందాల వాగు ఎల్లంపల్లి లిఫ్ట్కి సంబంధించి మండల వాగు ఎల్లంపల్లి లిఫ్ట్కి సంబంధించి ఒక సబ్ స్టేషన్ కడితే 1,000 ఎకరాలకు నీళ్లు పారుతాయని చెప్పారు. ఆ సబ్ స్టేషన్ సంబంధించి నేను ఇప్పుడే సభా వేదిక నుంచి చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా త్వరలోనే ఆ సబ్ స్టేషన్ కట్టిస్తాం. మళ్ళీ ఆ ప్రాజెక్టు నీళ్లు పారేటువంటి కార్యక్రమానికి కూడా మేమందరం కలిసి వస్తాం. మీతో ఆ పండుగలో పాలు పంచుకుంటామని కూడా సవినయంగా నేను మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన మిగతా కార్యక్రమాల గురించి చెప్పారు. ఉద్యోగ అవకాశాల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తూ ఉందని, పరిశ్రమలు వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రులుగా ఐటీ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి అమెరికా, కొరియా లాంటి దేశాల్లో పర్యటన చేసి వచ్చి దాదాపు 36,000 కోట్ల రూపాయల పరిశ్రమలకు సంబంధించిన ఎంఓయూ చేసుకొని వచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు. ప్రతి నిత్యం ప్రతిరోజు ఏదో రకంగా ఆదాయాన్ని ఎట్లా సృష్టించాలి, ఆస్తుల్ని ఎట్లా సృష్టించాలి, సృష్టించిన ఆస్తుల్ని ప్రజలకు ఎట్లా పంచాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతున్నాం తప్ప వాటిని దోపిడీ చేసి దొంగల్లాగా గత ప్రభుత్వ పాలకుల్లాగా మేము చేయటానికి సిద్ధంగా లేవని మాత్రం చాలా స్పష్టంగా మీ అందరికీ మాటిస్తూ రాబోయే రోజులు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ధర్మపురి నియోజకవర్గానికి మరొక విషయం కూడా చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ తెలిసిందే, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పైన సంపూర్ణమైన దృష్టి పెట్టి